హాయ్ అండి. మీ రమేష్ నేత. కొత్తగా ఒకటి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. నేను పైన ఉండే ఇటువంటి ఈ వీడియోని క్లిప్ చేయకుండా పూర్తిగా మొత్తం చూడండి. విషయం ఏంటంటే, నాకు కొత్తగా ఒకటి ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే, నేను నాగార్జున సాగర్‌కి వెళ్దామని వెళ్తున్నాను. వెళ్ళే టైంలో దారిలో నా బండి ఆగిపోయిందండి. బండి ఆగిపోతుంటే చూశాను, బండిలో పెట్రోల్ అయిపోయిందా అని, బ్యాటరీ డౌన్ అయిందా, లేకపోతే ఇంకేమన్నా అయిందా, పంక్చర్ అయిందా, అసలు ఏమైంది అని చెప్పేసి ఆపాను. ఎంత చూసినా ఏం చేసినా మెకానిక్‌ని పిలిచినా మెకానిక్ వచ్చి చూసినా కూడా బండి ఆన్ కాలేదు. అన్నీ చేసినా కూడా ఆయనకే అర్థం కాక, "ఏమో అన్న ఏమైందో అర్థం" అనేసి అన్నాడు. సో, అక్కడ ఏమైందంటే ప్రాబ్లము, నాకు తెలియదు, ఒక అమ్మవారు ఉంది అక్కడ. ఆమె మైసమ్మ గేట్ దగ్గర ఉంటది. ఆ మైసమ్మని నేను చూడలేదు. చూసి దండం పెట్టుకుంటారంట అందరూ. నాకు అది తెలియదు. ఎందుకంటే మనం వెహికల్ వెళ్తాం కదా, చూసి దండం ఏం పెట్టుకుంటాను, సైడ్ అట్లనే వెళ్తున్నా అనుకుని బండి సడన్గా అయిపోయే వరకు అక్కడ నేను అమ్మవారిని చూశానండి. చూశారా ఈ అమ్మవారిని ఇట్లా ఏమైనా ఉందేమో అనేసి చూశాను. ఒక ముసలామె వచ్చి చెప్పింది నాకు, ఇట్లా బండి అయిపోయిందమ్మా, అసలు ఏం చేయాలి, ఏం అర్థం కావట్లేదు అంటే, ఆ ముసలామె ఏం చెప్పిందంటే, చూడు నాయన, ఇక్కడ అమ్మవారు చాలా స్వచ్ఛంగా పిలిస్తే పలికే అటువంటి అమ్మవారు ఉంది ఇక్కడ. ఆ అమ్మవారికి దండం పెట్టుకో, ఒకసారి చూడు అనేది. సరే, చెప్పలేం కదా, ఏ పుట్టలో ఏ పాము ఉంది అనేసి నేను వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకొని కొబ్బరికాయ ఒకటి కొట్టిన. అమ్మ తల్లి, నా బండి యథావిధిగా స్టార్ట్ అయితే నేను ఇక్కడ నీకు ఒక కోడి కోసి కళ్ళు సాకలతోటి నీకు పెడతా అని చెప్పేసి అన్నాను. అదేవిధంగా మరి అమ్మవారికి ఆ విధంగా చేసి కొబ్బరికాయ కొట్టి బండి ఎక్కి స్టార్ట్ అమ్మవారు, అమ్మ తల్లి మైసమ్మ అంతా నువ్వే ఉన్నావు అని చెప్పేసి బండి స్టార్ట్ చేసిన. బండి స్టార్ట్ చేయగానే బండి స్టార్ట్ అయిపోయింది. నిజంగా అమ్మవారు చాలా స్వచ్ఛంగా లేదండి. ఇప్పుడు నేను జూలై 6th కూడా అక్కడ అమ్మవారికి పండగ చేయబోతున్నాను. అమ్మవారికి మైసమ్మ పండగ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, నా ఇన్స్టా ఫాలోవర్స్ అందరూ ఆ గుడికి నేను విజిటింగ్ కార్డ్ ఒకటి పెడతాను గ్రూప్లో అందరికీ. ఖచ్చితంగా మీరు రావాలి. అమ్మవారిని, మమ్మల్ని, అమ్మవారి కృప అందరికీ, వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అమ్మవారి కృప అనేది మీ అందరికి ఆశీర్వాదంతో లాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కానీ అమ్మవారిది ఏంటంటే, అంత స్వచ్ఛంగా ఉన్న అమ్మవారిని మన ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. సో ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అమ్మవారు ఫలక్నమకాలకు ఏ విధంగా అయితే ఫేమస్ అయిందో, ఈ అమ్మవారిని నేను ఆ విధంగా ఫేమస్ చేయాలనుకుంటున్నాను. సో మీ అందరి ఆశీర్వాదం నాకు ఉంటే ఖచ్చితంగా అమ్మవారిని ఫేమ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అటువంటి అమ్మవారిని నేను ఎక్కడ చూడలేదు నా లైఫ్లో. ఎందుకంటే అసలు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి నేను బండి స్టార్ట్ చేస్తే బండి స్టార్ట్ అయ్యేదో, ఆ మెకానిక్ అసలు తెలియలేదు. అంత మెకానిక్ అయ్యిండు కూడా బండి స్టార్ట్ చేయలేకపోయిండు. అంటే ఆ ముసలామె రూపంలోనే ఒక అమ్మవారు వచ్చి చెప్పిందేమో అని నేను అనుకున్నానండి. అసలు నిజంగా అది ఎక్స్పెక్ట్ చేయలేదు. నా లైఫ్లో ఇటువంటి మిరాకిల్ ఫస్ట్ స్టార్టింగ్ ఇదేనండి. అప్పుడే నాకు నచ్చి అమ్మవారు ఒక చిన్న క్లిప్ తీసినాను, ఒక వీడియో. ఆ వీడియో మీరు ఫాలో అవ్వండి. అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఒక్క కోరిక కోరుకొని రండి. నెరవేరకపోతే నన్ను అడగండి. ఎందుకంటే నేను అనుకున్నాను, ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నాకు ఒక జాబ్ వచ్చేది. జాబ్ గురించి కూడా అనుకున్నాను అదే విధంగా. అది స్టార్టింగ్ ఏమైందంటే అసలు దాని గురించి ఏం కాలేదండి. ఇప్పుడిప్పుడే రన్ అవుతుంది. అమ్మవారికి ఇక్కడ ఒగ్గు పూజలతోటి లగ్నం చేపిస్తారని అనుకున్నాను. ఆ విధంగా చేస్తే అవుతుంది అనేసి నా కళలో అమ్మవారు చెప్పడం జరిగింది. అందుకే ఆ విధంగా అనుకున్నా. సో అదైతే ఖచ్చితంగా అమ్మవారికి జూలై 6th అమ్మవారికి లగ్నం చేయడం జరుగుతుంది. శివశక్తులు, గణనాథులు అందరినీ పిలుస్తా, వాళ్ళకు చేయాల్సిన ఆశీర్వాదాలు చేస్తా. ఆ విధంగా అమ్మవారిని నేను ఎత్తుకోవాలనుకుంటున్నాను. మీ బ్లెస్సింగ్స్ నాకు అన్ని కావాలండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు నా యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్స్ కొట్టండి. ఓకే అండి, నమస్తే. ఓం శ్రీ మైసమ్మ మాత్రే నమః. జై శ్రీరామ్.